ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించును, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళగా నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉండుడు. ఏలైనా యోహాను నీటితో బప్తిస్మను ఇచ్చును గాని కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానము పొందుదురు. పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలయందు అంతటను భూ దిగంధముల వరకును నాకు సాక్షులై ఉందుదురు అనను. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లందయు నిండను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలచుట వారికి కనబడను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి.